ఆర్మూరు పట్టణంలోని 2వ వార్డులో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలోని 2వ వార్డులో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్డీఓ రాజాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రజల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రయోగాత్మక సర్వేను పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ముఖ్యంగా మహిళా పేరుతో ఈ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని భావించి ఆవిష్కరించిన నూతన పథకం ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు అందజేయుటకు అధికారులు సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తారని, ఈ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఆర్మూరు పట్టణాన్ని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అధికారులు సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తారు. కావున అధికారులకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, ప్రజలు కూడా మాకు అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, స్థానిక కౌన్సిలర్ సంగీత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటి యొక్క ఇన్ఫర్మేషన్ని పొందపరిచే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మరి మంత్రులు ఈరోజు మొదలు పెట్టాల్సిందిగా కోరడం జరిగింది. అందులో భాగంగా ఆర్మూరు పట్టణంలోని 2వ వార్డుని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వార్డు 2లో సుమారు 600 ఇండ్లున్నాయి. 5 టీంలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 రోజుల్లో విభజించుకొని పూర్తిగా ఫ్యామిలీకి సంబంధించిన, ఈ వార్డుకి సంబంధించిన డేటాను మొత్తం కూడా తీసుకొని ఆ యొక్క ఇంటి యజమానిగా మహిళను ముందడ పెడుతూ ఇంటి సభ్యులనందరినీ కూడా వెనకాల పెడుతూ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూరు నియోజకవర్గంలోని అన్ని గడపల్ని తీసుకొని దాని తర్వాత మన ఏవైతే ఇంద్రమ్మ పథకాలే కానీ, రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇవన్నీ కూడా ఎట్లా జతపరుస్తే బాగుంటుంది అనే ఆలోచన తర్వాత కార్యవర్గం తీసుకుంటుంది కనుక ఈ యొక్క కార్యక్రమానికి కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న వైస్ చైర్మన్ మున్ను గారు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి, టౌన్ ప్రెసిడెంట్ సాయిబాబా గారు, కాంగ్రెస్ నాయకులు అందరం కూడా పాల్గొన్నాం. ఈ యొక్క గొప్ప కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహిళల్ని ముందర పెట్టి మహిళలకి ఏదైతే గృహలక్ష్మి కానీ అన్నీ కూడా ముందర మహిళల్ని పెట్టి చేస్తుంది కార్యక్రమం కనుక ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం హర్షణీయం. తప్పకుండా ప్రజలకందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ప్రతిష్టాత్మకంగా భావించి ఆవిష్కరించినటువంటి నూతన పథకం ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులను అందజేయడం కోసం అధికారులు సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించినందుకు ఆర్మూరు పట్టణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అధికారులు సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తారు. ప్రజలు కూడా అధికారులకు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా వినయ్ రెడ్డి అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్.
ఆర్మూరు పట్టణంలో నేటి నుండి దుర్గాదేవి నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో గల దుర్గాదేవి ఆలయంలో హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నేటి నుంచి 9 రోజుల పాటు దేవి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి రోజే అమ్మవారి దేవాలయంలో సందడి నెలకొంది. దుర్గాదేవిని నవరాత్రుల్లో ఆరాధించడం వల్ల సకల శుభాలు ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులలో నమ్మకం ఉందని పూజారి వివరించారు. ఒక్కో రోజు అమ్మవారు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారని అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఇటు కార్యక్రమంలో మా హౌసింగ్ బోర్డు వాసులందరూ కూడా దాదాపు 500-600 ఇండ్లు ఉంటాయి. ప్రతి ఇంటి నుండి కూడా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని దానిని విజయవంతం చేస్తారు. అట్లాగే ఈ కార్యక్రమంలో భాగంగా మా గౌరవ అధ్యక్షులు కౌన్సిలర్ అయినటువంటి మాజీ వైస్ చైర్మన్ గారు లింగగౌడ్ గారు, అట్లాగే దుంబాద్రి గౌడ్ గారు, తర్వాత మోహన్ దాస్ గారు, అట్లాగే మా కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా చాలా జయప్రదంగా నిర్వహిస్తాం. ఇటు కార్యక్రమంలో ప్రతి ఇంటి నుండి కూడా మహిళలు వచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటి కూడా పాల్గొంటారు. కుంకుమ పూజ కానివ్వండి, అట్లాగే నోట్ల అలంకరణ కానివ్వండి, అట్లాగే పుష్పాలంకరణ కానివ్వండి, ప్రతి ఈ 9 రోజులలో కూడా మేము అన్నసత్రం కూడా చేస్తాము. అట్లాగే హోమం కార్యక్రమంలో కూడా పాల్గొంటాము. మహిళలందరూ కూడా పాల్గొని చాలా జయప్రదంగా చేస్తారు. పల్లకి సేవ కూడా మొహర్రం రోజున ఆ పల్లకి సేవ చూస్తే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి ఇంటి నుండి మహిళలు ఆరతి పల్లెలతో విచ్చేసి ఆ వీధులన్నింటినీ కూడా చాలా శోభాయానంగా చాలా మంచిగా కొడుతుంది. కాబట్టి వీరందరికీ కూడా మా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా మహిళలు అందరూ కూడా పాల్గొంటారు. తర్వాత దసరా కార్యక్రమంలో కూడా దసరాకు ఇక్కడే మేము జంబీని తీసుకుంటాం. ఆ కార్యక్రమం కూడా ప్రతి ఇంటి నుండి ఇక్కడ మహిళ ఈ గుడి ప్రాంగణం నుంచి వచ్చేసి దానికి కూడా జయప్రదం చేస్తారు. వీరందరికీ కూడా మా గౌరవ అధ్యక్షులకు కూడా మా కమిటీ సభ్యులకు కూడా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు. ఆర్మూరు పట్టణంలో గత 8 సంవత్సరాలకు పైగా నిరుపేదలు గత 10-12 సంవత్సరాల నుంచి ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం అధికారులు నాయకుల చుట్టూ తిరిగినప్పటికీ ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో యానంగుట్టలోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలేసుకొని 8 సంవత్సరాలకు పైగా నివాసం ఉన్నారు. ఈ నివాసం ఉంటున్నటువంటి నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, ఇంటి నంబర్లు ఇవ్వాలని అనేక మార్లు అధికారులకు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ పేదల పట్ల ఈరోజు సవతి తల్లి ప్రేమని కనబరుస్తూ ఉన్నారు. కానీ అదే సర్వే నంబర్లో అక్కడ ఉన్నటువంటి అనేక మంది ధనవంతులకి, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు ఇంటి నంబర్లు ఇవ్వటంతో రిజిస్ట్రేషన్ చేసి పట్టాలని మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రభుత్వం ఈరోజు ధనవంతులకు ఒక రకంగా, పేదలకు ఒక రకంగా వ్యవహరించటం ఇది సరైంది కాదు. ఈ విధానాన్ని విడనాడాలా.
పేదల పట్ల వివక్షతను విడనాడాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే యానంగుట్టలో ఉంటున్నటువంటి నిరుపేదలందరికీ ఇంటి పట్టాలని, ఇంటి నంబర్లని ఇవ్వాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ప్రభుత్వం చేసే ఈ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయం ముందు పీడీఎస్యూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 578 ఎకరాల స్థలాన్ని కేటాయించగా కొందరు 50 ఎకరాల స్థలం వరకు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. విద్యార్థి పోరాటాలతో జిల్లా కోర్టులో కేసు వేసి విజయం సాధించామన్నారు. యూనివర్సిటీకి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడాలని వారు కోరారు. తెలంగాణ యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం. తెలంగాణ యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం. యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం. యూనివర్సిటీ భూములను కాపాడుతారు. తెలంగాణ యూనివర్సిటీ భూములను కబ్జా చేసే కాపాడుతారు. తెలంగాణ యూనివర్సిటీ భూములను కబ్జా చేసే తెలంగాణ యూనివర్సిటీకి చెందినటువంటి 50 ఎకరాల భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. గతంలోనే యూనివర్సిటీ విద్యార్థులుగా అనేక పోరాటాలు చేసి ఈరోజు జిల్లా కోర్టులో విజయం సాధించడం జరిగింది. దీనిపైన మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి వారికి అనుకూలంగా తీర్పు తెచ్చుకోవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో కానీ మిగతా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఈరోజు యూనివర్సిటీ భూములను మొత్తం కూడా కబ్జా చేసి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలోనే అనేక పోరాటాలు ఈరోజు భూ పోరాటాలు జరిగినాయి. ఈరోజు యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తే రాను యూనివర్సిటీకి భూమి మిగిలే పరిస్థితి ఉండదు. కాబట్టి యూనివర్సిటీకి చెందినటువంటి భూమిని యూనివర్సిటీలోనే ఉంచాలి. దీని పనులకే వాడాలి. ఏదైతే కబ్జా చేసిందో వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మేము పీడీఎస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేంచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం. ఆర్మూరు పట్టణంలో గల జంబి హనుమాన్ ఆలయ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఆర్మూరు పట్టణంలోని పీవీఆర్ భవన్ లో జంబి హనుమాన్ దేవాలయ నూతన ఉత్సవ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డిని, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాసులను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వారి చేతుల మీదుగా దసరా ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని ఉత్సవ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు వినయరెడ్డిని, చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలు జంబి హనుమాన్లో జంబి కమిటీ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రేగుళ్ళ సత్యనారాయణ గారు మరియు 9 మంది డైరెక్టర్లు ఆధ్వర్యంలో ఈ యొక్క దసరా నవరాత్రుల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తామని, నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా ఆర్మూర్ సర్వ సమాజ్ యొక్క సూచనలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాల్సిందిగా రేగుళ్ళ సత్యనారాయణ గారికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాల కొరకు ఉత్సవ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు, జంబి హనుమాన్ ఉత్సవ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు ముందుగా మా అన్నగారైన వినయన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం మాకు అవకాశం వచ్చినందుకు గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో, మున్సిపల్ శాఖ సహకారంతో, కాంగ్రెస్ పార్టీ సహకారంతో, ఆర్మూర్లో ఉన్నటువంటి భక్తులందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మరి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. మరి మా మున్సిపల్
చైర్మన్ గారికి, పట్టణాధ్యక్షుడు గారికి, మాజీ చైర్మన్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హనుమాన్, జై కాంగ్రెస్. ఆర్మూరు పట్టణంలోని జంబియనమన ఆలయంలో గల శ్రీ ధనలక్ష్మి మాత ఆలయంలో నేటి నుండి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని మండపాల నిర్వాహకులు తెలిపారు. దుర్గాదేవి మండప నిర్వాహకులు మాట్లాడుతూ ప్రధాన వీధిలో గుండా ప్రత్యేక వాహనాలలో అమ్మవారిని ఊరేగింపుగా మండపాలకు తరలిస్తున్నామని తెలిపారు. జంబియనమన ఆలయంలో గల ధనలక్ష్మి మాత ఆలయంలో నేటి నుండి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని, ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తామని, అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దేవి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు ధనలక్ష్మి గుడిలో శరన్నవరాత్రి గురించి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుండి నవమి వరకు ఈ గుడిలోనే అమ్మవారి ముందు ఉత్సవాలు జరుగుతాయి. దసరా రోజు ఆంజనేయ స్వామి గుడి ముందర హోమం కూడా నిర్వహించబడుతుంది. భక్తులు వచ్చేవారుంటే ఈ రోజు నుండి రాగలరు. ఈ రోజు నుండి అమ్మవారికి అలంకరణ, పూజలు, అభిషేకాలు జరుగుతాయి. వచ్చే భక్తులు ఉంటే ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకోగలరని చాలా మంది వస్తున్నారు కూడా. పొద్దుటి నుండి కూడా చాలా మంది వచ్చి వెళ్ళారు. పొద్దునే అభిషేకం జరుగుతుంది. అధిక పూజలు ఉత్సవ విగ్రహాలకు ఇప్పటి నుండి ప్రతిరోజు 9:30కు స్టార్ట్ అవుతాయి. కాబట్టి వచ్చేవారు ఉంటే 9:30కు ఉత్సవ విగ్రహాలకు పూజ చేయడానికి కూడా రావచ్చు. పొద్దున ధనలక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేయాలనుకునేవారు 6 గంటల నుండి రావాలి ప్రార్థిస్తున్నాం. వారి దగ్గరికి వచ్చిన వారికి వారు ఏమి కోరుకున్నా కూడా ఆ కోరికలు నెరవేరుతాయి. ధనలక్ష్మీదేవి అంటేనే మనకు తెలుసు కదా, ధనం కావాలని కోరుకున్న వారికి ధనం అవుతుంది, సంతానం కావాలని కోరుకున్న వారికి సంతానం అవుతుంది. మీరు ఏ కోరిక కోరుకోవాలనుకున్నా కూడా ఈ నవరాత్రుల్లోనే వచ్చి చాలామంది ఇక్కడ కోరికలు కోరుతుంటారు. వచ్చేవారు ఉంటే రాగలరు. ఆర్మూరు పట్టణంలో సారా ఖాతాదారుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సారా బాధితుల సంఘం ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సారా బాధితుల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు పూజిత హాజరై మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి డబ్బులు చెల్లించని కేంద్ర ప్రభుత్వం పైన సారా సంస్థపై ఒత్తిడి తీసుకొస్తున్న డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బులను ప్రజలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకుడైనటువంటి దాస్ గారు న్యూ డెమోక్రసీ ద్వారా వచ్చినటువంటి దాస్ గారి సపోర్టుతో ఆయన మనకు కూడా నేను మీతో ఉన్నాను, మీకు అండగా ఉన్నానని చెప్పడం చాలా ఉదాహరణ హర్షణీయం. కాబట్టి ఈ విధంగా మనకి ఎక్కడ కూడా ఎవ్వరు కూడా నేనున్నాను అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఏ ఏజెంట్ అయితే ఇంకా ఖాతాదారుల పక్షాన నిలబడట్లేదో ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో వాళ్ళ ఇండ్ల ముందటనే వచ్చి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అది పలు జిల్లాల్లో జరుగుతూ ఉన్నది. ఏ ఏజెంట్ అయితే ఇంకా ఖాతాదారుల పక్షాన నిలబడట్లేదో ఆ ఏజెంట్ల ఆస్తులను కూడా, ఏ ఏజెంట్ అయితే ఖాతాదారులతో డబ్బులు కట్టించి ఏజెంట్లు మళ్ళీ ఖాతాదారుల పక్షాన నిలబడట్లేదో వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసుకొని ఖాతాదారులకు చెల్లించాలి అని మేము ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి కూడా లీగల్గా ప్రక్రియ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద
ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే పోర్టల్ విధానాన్ని ప్రవేశపెట్టిందో పోర్టల్ విధానాన్ని రద్దు చేసి మొత్తం టోటల్గా ఎంత అమౌంట్ అయితే ఖాతాదారులు కట్టినారో ఆ టోటల్ అమౌంట్ను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా మేము విశ్రమించమని ఖచ్చితంగా మీ పక్షాన మేము నిలబడతామని హామీ ఇస్తున్నాము. ఎంత తీవ్రమైన స్థాయిలోకైనా ఉద్యమాన్ని తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. ఇందల్వాయి మండలంలో నేటి నుండి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సుమారు 100 మందికి పైగా అమ్మవారి భక్తులు ప్రధాన అర్చకులు రాజగోపాలాచారి ఆధ్వర్యంలో మాలాధారణ స్వీకరించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకుంటామని దీక్షాదారులు తెలిపారు. ప్రధాన అర్చకులు రాజగోపాలాచారి మాట్లాడుతూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలని కోరారు. भवानी श्री भवानी जय जय भवानी ओम भवानी श्री भवानी जय जय भवानी ओम चंडी श्री चंडी जय जय चंडी 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 वीर्या विजय अभय आयुः आरोग्य ऐश्वर्य प्राप्त्यर्थं मम गृहे स्थिरा निवास महालक्ष्मी प्राप्त्यर्थं मम जन्म नक्षत्र राशि वशात् ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणां अत्यंत अनुकूल्यता फल सिद्ध्यर्थं मम जन्म सकल दोष निवारण अर्थं शत्रुपीडा उपशमन अर्थं मम विद्या व्यापार विवाह विदेशीयान योग्यता सिद्ध्यर्थं मम श्री दुर्गा भवानी सहिता नवदुर्गा सहिता सकल देवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं श्री गुरुदेवता परिपूर्ण अनुग्रह प्राप्त्यर्थं श्री दुर्गा भवानी मालाधारण पूजाख्यं अहं करिष्ये। बोलो दुर्गा माता की जय, बोल सीतारामचंद्र भगवान की जय। అట్లాగే మనం చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే తెలియక చేయొచ్చు, తెలిసి చేయొచ్చు, కావాలని చేయొచ్చు, ఎవరన్నా చేయించవచ్చు మనతో, అవి మాత్రం వెంటనే మనకి దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. ఒకవేళ పుణ్యము చేసుకొని మంచిగా శుభము, నాకు బండి కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు పెళ్లి కావాలా, నాకు దుబాయ్ పోవాలా అని ఆ పనులు మాత్రం లేట్గా అవ్వచ్చు కొంచెం, కానీ ఏమైనా తప్పులు చేస్తే మాత్రం వెంటనే అమ్మవారు చూపిస్తుంది. మళ్ళా సంవత్సరం కాదు, మన తరాలు మనకి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినా కూడా ఆ పాప ఫలితం పోదట. కాబట్టి ఎంత జాగ్రత్తగా, ఎంత విశ్వాసము, ఎంత నమ్మకము, ఎంత భక్తిగా ఉంటే అంత ఫలితం ఉంటుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ర్యాలీని సభను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారుబేన్ ఆందన్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు జిల్లాకు పలువురు మంత్రులు, రాష్ట్ర కార్యవర్గం, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి వస్తున్నారని ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారుబేన్ ఆందన్ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డిలు తెలిపారు. ఆర్మూరు పట్టణంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రేపు బోర్గం నుండి ర్యాలీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది
జరుగుతుందని చెప్పారు. రేపటి సభ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విచ్చేసి ఈ ర్యాలీని సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లావణ్యయ్యప్ప శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ వాసి తను అధ్యక్షత వహించిన తర్వాత మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకి రేపు మధ్యాహ్నము వస్తున్నారు. కావున ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా తరలి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, మొట్టమొదట ఇందల్వై టోల్ గేట్ కర అంటే ఆ రూట్ మ్యాప్ అది ఆడికెళ్ళి మాధవ్ నగర్ గుడిలో పూజ చేసుకొని రేపు శుక్రవారం ఉంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకు బోర్గాం చౌరస్తాకు వస్తాడు. అక్కడి నుండి వ్యాన్లో ఆయన ర్యాలీగా తీసుకొస్తాం. బోర్గాం మన కులాం చౌరస్తా, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి నిఖిల్ సాయి హోటల్, కపిలా హోటల్, ఆ తర్వాత ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుండి కలెక్టర్ డ్రాప్ చేరుకుంటారు. దయచేసి కార్యకర్తలను మీ ద్వారా కోరుకునేది, మీ నాయకుల ద్వారా కోరుకునేది ఒకటి, రేపు మహేష్ కుమార్ గౌడ్ గారిని, పార్టీని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 7-8 మంది మంత్రులు వస్తున్నారు. 7-8 మంత్రులతో పాటు రాష్ట్ర కార్యవర్గం వస్తుంది. దానితో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు వస్తున్నారు. అందుకొరకే ఆర్మూర్ నగరంలో ఉన్నటువంటి, పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా మున్సిపల్ కార్యక్రమాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, డిప్యూటెడ్ కౌన్సిలర్లు కానీ, పార్టీ ఆర్గనైజేషన్ కానీ, ఆర్మూర్ పట్టణంతో పాటు 5 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు వినయ్ రెడ్డి గారు మొన్న మా పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఆయన సెలవిచ్చినట్టుగా 3000 మందికి తగ్గకుండా తీసుకొస్తామనేటువంటి మాట చెప్పారు. కాబట్టి మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలని మీతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకెళ్లాలని మేము ఇక్కడికి వచ్చాం. దయచేసి మీరు ఇంకా ఏదైనా అడిగేది ఉంటే సమాధానం ఇస్తాం. దయచేసి కోరుకున్నది సమన్వయంగా, ఐక్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క రేపు జరిగేటటువంటి సభను విజయవంతం చేయడానికి ఆర్మూరు ఎల్లవేళలా ముందున్నట్టుగా రేపు కూడా ముందుండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. సిరికొండ మండలంలో నేటి నుండి దుర్గాదేవి నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హుస్సేన్ నగర్ గ్రామంలోని శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా సరస్వతి దేవత ఆహ్వాన మహాయజ్ఞ హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో 9 రోజులు హోమ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ओम श्री महाज्ञान सरस्वती नमः।